ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుకు ముందే ఉన్నతాధికారుల బదిలీలు చర్చనీయాంశంగా అయ్యాయి. ఇక తాజాగా ముగ్గురు ఐఏఎస్లను బదిలీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేశారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇక జేఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరకు ముందే ఉన్నతాధికారుల బదిలీలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ముగ్గురు ఐఏఎస్లను బదిలీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేయడం జరిగింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులు జేఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, ఇక ఏపీలో అధికారుల బదిలీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మధు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ముందుగానే ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు అనేది జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఐఏఎస్ లో కొంతమంది తమను రిలీవ్ చేసి తమ మాతృ సంస్థలకు పంపించారంటూ కూడా ఇప్పటికే అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దానిపైన ఇప్పటి వరకు చర్యలు లేవు. మరోవైపు సిఎస్ జవహర్ రెడ్డి కూడా సెలవు మీద వెళ్ళిపోవడంతో నూతన సిఎస్ కూడా ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇందులోనే అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పూనం మాలకొండయ్య, అలాగే రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా బదిలీలు ఖాయమయ్యాయి. అయితే ముగ్గురు ఐఏఎస్ అధికారులు కూడా జీడీ అధికారులకు రిపోర్ట్ చేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పార్టీ ఇటు అధికారం మారగానే వెంటనే ఆ టీడీపీ అధికారులకు వచ్చిన తెలియగానే అధికారులు, ఐఏఎస్ అధికారులు అంతా కూడా తమకు సెలవులు ఇప్పించాలని, లేదంటే తమ ఏదైతే మాతృ సంస్థలకు పంపించాలంటే కూడా ఇప్పటికే అర్జీలు పెట్టుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఏదైతే గత 5 ఏళ్లలో జరిగినటువంటి కొన్ని లావాదేవీలకు సంబంధించి అధికారులను ఎవరిని కూడా బదిలీ చేయొద్దని చెప్పేసి కొన్ని శాఖలకు అయితే చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది అటు తెలంగాణకు వెళ్ళిపోతామంటే కూడా లేఖలో పెట్టుకున్నటువంటి పరిస్థితి, అర్జీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు తాజాగా కొత్త సిఎస్ వచ్చిన నీరజ్ కుమార్ వచ్చిన కొద్దిసేపటికే ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే వీరు ముగ్గురు కూడా జీడీ అధికారులకు రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర సచివాలయంలో ఇప్పుడు మరొక కొత్త పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే రాబోతుందో దీనితో వీళ్ళందరూ ఐఏఎస్లందరికీ కూడా అలజడి మొదలైందని మాత్రం అర్థమవుతూ ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.